లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దేవతలు దానవులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో ఆశ్వీజ మాసం బహుళపక్షం అమావాస్య తిథి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఒక జ్యోతి రూపంలో ఆవిర్భవించిందని దేవీ పురాణంలో మనకు చెప్పారు. అంటే లక్ష్మీదేవి జ్యోతి రూపంలో అవతరించింది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి జ్యోతులు వెలిగించేటటువంటి పండుగగా దీపావళిని నిర్వచించడం జరిగింది. అందుకే ఆశ్వీజ మాసం బహుళపక్షం అమావాస్య తిథి లక్ష్మీదేవి జ్యోతి రూపంలో పాలసముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు కాబట్టి అనేక జ్యోతులు అనేక దీపాలు వరుసగా వెలిగించాలి. అందుకే దీన్ని దీపావళి అనే పేరుతో పిలుస్తారు. దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దీపావళి రోజు స్నానానికి సంబంధించి ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, తైలే లక్ష్మీర్ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. ఇది శాస్త్రంలో దీపావళికి సంబంధించి దీపావళి రోజు స్నానానికి సంబంధించి చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తైలే లక్ష్మి, దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. జలే గంగా, దీపావళి రోజు నీళ్లల్లో గంగాదేవి ఉంటుంది. అందుకే అలక్ష్మీ పరిహారార్థం, అలక్ష్మి అంటే దరిద్ర దేవత జ్యేష్ఠాదేవిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి తైలాభ్యంగో విధీయతే, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. మరి దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథను పురాణాల్లో చెప్పారు. ఆ కథను మనం పరిశీలిస్తే, దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించగానే ఆ సమయంలో లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి అక్కడికి వస్తాడు. అయితే లక్ష్మీదేవి విష్ణువుకు దొరకకుండా ఉండటానికి తిలద్వీపంలోకి ప్రవేశిస్తుంది. తిలద్వీపం అంటే నువ్వుల చెట్లు ఉన్నటువంటి ద్వీపం అని అర్థం. లక్ష్మీదేవి కోసం వెతుకుతూ విష్ణుమూర్తి కూడా తిలద్వీపంలోకి ప్రవేశిస్తాడు. లక్ష్మీదేవి ముందు పరిగెత్తుతూ ఉంటుంది, వెనుక విష్ణుమూర్తి పరిగెత్తుతూ ఉంటాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వాళ్ళ పాదాల కింద ఉన్నటువంటి ఆ నువ్వుల చెట్లు పాదాల తాకిడికి మొత్తం కూడా నువ్వుల నూనెలాగా మారిపోయాయి. వాళ్ళిద్దరూ ఆడిన అందమైన ఆటలో నువ్వుల చెట్లు నలిగిపోయి అక్కడి నుంచి నువ్వుల నూనె వచ్చింది. ఆ రోజు దీపావళి. అందుకే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆడిన అందమైన ఆటలో అంతిమంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చేరుకున్నాడని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. అందుకే దీపావళి రోజు ప్రత్యేకంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే దీపావళి నుంచి సూర్యుడి సంచారం మారే సమయంలో నీటిలోకి గంగాదేవి ప్రవేశిస్తుందని తులాపురాణంలో చెప్పారు. కాబట్టి నీళ్లలో గంగాదేవి ఉంటుంది. అందుకే ఎవరైనా సరే దీపావళి రోజు ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటుగా గంగా నదిలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కూడా కలుగుతుంది. అయితే దీపావళి రోజు స్నానం చేసేటప్పుడు ఇంకొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో 1 స్పూను పెరుగు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. పెరుగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. దీపావళి రోజు కొద్దిగా పెరుగు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు తమలపాకుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం కూడా పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, దీపావళి రోజు మీరు స్నానం చేసే ముందు బకెట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో తమలపాకుతో శ్రీం అనే అక్షరాన్ని రాయండి. మీరు స్నానం చేసే నీటి మీద శ్రీం అనే అక్షరాన్ని తమలపాకుతో రాసి, ఆ తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి శ్రీం అని రాసినటువంటి ఆ నీటితో స్నానాన్ని చెయ్యండి. శ్రీం అంటే అది లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం. లక్ష్మీదేవికి దీపావళి అంటే ప్రీతిపాత్రం. అందువల్ల తమలపాకుతో శ్రీం అనే అక్షరం నీటి మీద రాసి ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా స్నానం చేసిన తర్వాత గృహంలో ప్రత్యేకంగా ఉదయం పూట ధనలక్ష్మీ పూజను నిర్వహించాలి. ఉదయం పూట ధనలక్ష్మీ పూజ ఎలా చేయాలంటే, లక్ష్మీదేవి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే నవగ్రహాలలో శుక్రుడికి 6 అనే అంకె ప్రీతిపాత్రం. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ద్వారా శుక్ర బలం పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది. ఈ 6 ఒత్తులు కూడా తామర ఒత్తులు వేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తామర ఒత్తులు అందుబాటులో లేని పక్షంలో జిల్లేడు ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. అవి కూడా లేకపోతే పత్తితో తయారు చేయబడిన ఒత్తులతోనైనా దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన చేశాక కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయండి. కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. ఎర్ర గులాబీ పూలతో, సువాసన కలిగిన పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు లక్ష్మీదేవి చదవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని 21 సార్లు చదివిన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీయై నమః. లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా కలిగింపజేసే మంత్రం ఇది. మహిళలు పూజ చేస్తుంటే ఈ ప్రత్యేకమైన మంత్రం 21 సార్లు చదవండి. ఇంటి యజమాని పురుషులు పూజ చేస్తే లక్ష్మీదేవికి సంబంధించిన విమల మంత్రం అని ఒక మంత్రం ఉంది. చాలా శక్తివంతమైన మంత్రం. దీపావళి రోజు ఇంటి యజమాని అంటే పురుషులు చదువుకోవాల్సినటువంటి మంత్రం అది. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీని విమల మంత్రం అంటారు. కాబట్టి దీపావళి రోజు ఉదయం పూట లక్ష్మీ పూజ చేసేటప్పుడు పురుషులైతే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని 21 సార్లు చదవండి. స్త్రీలైతే ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇలా చదువుతూ పూజ చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి. గృహంలో మహిళలు 5 ముత్తైదువులని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి లక్ష్మీదేవికి నివేదించిన బెల్లం పొంగలి కూడా తాంబూలంలో ఉంచి వాళ్ళకి ఇవ్వండి. ఇలా ఉదయం పూట ధనలక్ష్మి పూజ చేసి బెల్లం పొంగలి ముత్తైదువులకి ఇస్తే సంవత్సరం మొత్తం కష్టాలుండవు, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా ఉదయం పూట ధనలక్ష్మి పూజను నిర్వహించాలి. సాయంకాలం పూట స్థిరలక్ష్మి అనుగ్రహం కలగటానికి ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. సహజంగా దీపావళి అంటే అందరూ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఇంటి ముందు ఆ ప్రమిదలు వెలిగించి దీపాలు వెలిగించుకుంటారు. అయితే దీపావళి సాయంకాలం పూట సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన దీపం పెడితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సహజంగా లక్ష్మీదేవి చెంచల, ఎవరి గృహంలో స్థిరంగా ఉండదు. కానీ మీ గృహంలో స్థిరంగా ఉండాలంటే, స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. అదే గోధుమల దీపం. దీపావళి రోజు చీకటి పడుతూ ఉండగా మీ ఇంటి ముందు భాగంలో ఒక విస్తరిని ఏర్పాటు చేసి లేదా ఒక పళ్ళాన్ని ఉంచి ఆ పళ్ళెల్లో లేదా విస్తరిలో గోధుమలను కుప్పలాగా పోయాలి.
ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా గోధుమలు కుప్పలాగా పోసి దాని మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే దీన్ని గోధుమల దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ గోధుమల దీపం దీపావళి రోజు రాత్రంతా వెలుగుతూ ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందు వరకు దాదాపుగా ఈ గోధుమల దీపం వెలిగేలాగా పెద్ద ప్రమిదను ఏర్పాటు చేసుకుంటే మాత్రం సంవత్సరం మొత్తం అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా వీలు కాకపోతే కనీసం దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకైనా సరే గోధుమల మీద ఉంచినటువంటి ఈ ప్రమిద వెలిగేలాగా చూసుకోండి. ఆ గోధుమల దీపం కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు వెలిగినా కూడా మీకు సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆ గోధుమలను ప్రత్యేకంగా వినియోగించాలి. ఆ గోధుమలు ఏం చేయాలంటే వాటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయినా వేసుకోవచ్చు. అయితే వాటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా దీపావళి రోజు సాయంకాలం చీకటి పడే సమయంలో ఈ గోధుమల దీపాన్ని వెలిగించండి. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. అలాగే దీపావళి రోజు టపాసులు కాల్చటం వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. దారిద్ర్యాన్ని తరిమి కొట్టడమే టపాకాయలు కాల్చటంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటం టపాకాయలు కాల్చటంలో ఉన్న విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అదేవిధంగా దీపావళి రోజు అన్నిటికంటే శక్తివంతమైనటువంటి పూజ మహానిశి పూజ. ఈ మహానిశి పూజ అనేది సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు చేయాలి. దీపావళి రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు చేసే ఈ మహానిశి పూజ అనేది తిరుగులేని లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకి దీపావళి రోజు ఏం చేయాలంటే మీ ఇల్లంతా చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో రాళ్ల ఉప్పు కొద్దిగా కలపాలి. సముద్రపు ఉప్పు కలపాలి. ఆ సముద్రపు ఉప్పు కణికలు, రాళ్ల ఉప్పు కణికలు ఆ నీళ్ళల్లో పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటితో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అంటే ఆ నీళ్లు ఉపయోగించి గృహంలో తడి వస్త్రం పెట్టుకోవాలి. దీన్ని అలక్ష్మీ నిస్సరణము అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలక్ష్మీ నిస్సరణం అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా సరే లక్ష్మీ కటాక్షం కలగటం కంటే కూడా ముందుగా ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళటం చాలా ముఖ్యం. ఈ దరిద్ర దేవతనే జ్యేష్ఠాదేవి అనే పేరుతో పిలుస్తారు. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే, జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు, అవసరానికి ధనం చేతికి అందదు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటికి పంపించాలి. ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేయాలి. ఇలా ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించే ప్రత్యేకమైన విధి విధానం దీపావళి అర్ధరాత్రి 12 గంటలకు చేస్తారు. దీన్నే అలక్ష్మీ నిస్సరణం అనే పేరుతో పిలుస్తారు. అలా చేయాలంటే ఇల్లంతా చీపురుతో చిమ్మాలి. ఆ తర్వాత ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని అనుగ్రహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజను అర్ధరాత్రి చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే మీ పూజా మందిరంలో దీపారాధన చేసి మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దీపారాధన చేశాక ఎర్రటి వస్త్రం ఉంచి ఆ ఎర్రటి వస్త్రం మీద నవధాన్యాలు పోయండి. ఆ నవధాన్యాల మీద శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోండి. 108 రూపాయి బిళ్ళలు తీసుకోండి. 108 రూపాయి బిళ్ళలు పళ్ళెల్లో ఉంచుకొని ఒక్కొక్క రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదువుకోవాలి. అలా లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న 108 నామాలు చదువుతూ 108 రూపాయి బిళ్ళలతో అర్ధరాత్రి 12 గంటలకి అలక్ష్మీ నిస్సరణం పూర్తి కాగానే ప్రత్యేకమైన పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ 108 రూపాయి బిళ్ళలతో పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొద్దిగా బియ్యము బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేసి దీపావళి మర్నాడు స్నానం చేసి
పూజకు ఉపయోగించినటువంటి ఆ 108 రూపాయి బిళ్ళలు కూడా తీసుకొని ఆ 108 రూపాయి బిళ్ళలు ఒక ఎరుపు వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెడితే కాలి అందలు గల్లు గల్లుమని మీ ఇంట్లో సంవత్సరం మొత్తం మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. దీన్నే దీపావళి రోజు అర్ధరాత్రి పూట చేసే మహానిశి పూజ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే దీపావళి రాత్రి సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి మహానిశి పూజను నిర్వహించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సహజంగా అందరూ లక్ష్మీ కటాక్షం కోసం కనకధారా స్తోత్రము, శ్రీ సూక్తము చదవటం లేదా వినటం చేస్తూ ఉంటారు. అయితే దీపావళి రోజు తప్పకుండా చదవవలసిన లేదా వినవలసినటువంటి స్తోత్రం ఏంటంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము. ఈ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని చదివినా విన్నా తిరుగులేని సంపదలు కలుగుతాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కథను కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో దేవేంద్రుడు రాక్షసుల మీద విజయం సాధించి విజయ గర్వంతో తన ఐరావతం మీద వెళ్తున్నాడు. అదే సమయంలో దూర్వాస మహర్షి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని పరమేశ్వర ప్రసాదంగా ఒక పూల మాలికను, పూలహారాన్ని తీసుకొని ఆ మార్గంలో వెళుతూ ఉంటాడు. అయితే దూర్వాస మహర్షికి ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంద్రుడు విజయ గర్వంలో ఉన్నప్పటికీ దూర్వాస మహర్షిని చూసి నమస్కారం చేస్తాడు. దాంతో దూర్వాస మహర్షి ఆనందంతో పరమేశ్వరుడు తనకు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ పూల మాలికను దేవేంద్రుడికి బహూకరిస్తాడు. అయితే దేవేంద్రుడు విజయ గర్వంలో ఉండటం వల్ల, తనను మించిన వారు లేరనేటటువంటి ఉద్దేశంలో ఉండటం వల్ల ఆ పూల మాలికను కళ్ళకద్దుకొని తన దగ్గర ఉంచుకోకుండా తన ఐరావతం మీద వేస్తాడు. ఐరావతం ఆ పూల వాసనకి ఆ పూలని ఒక్కసారిగా తన తొండంతో విసిరి కొడుతుంది. ఆ పూల మాలిక వెళ్ళి ఎక్కడో పడుతుంది. దాంతో దూర్వాసుడికి విపరీతమైన ఆగ్రహం వచ్చి, ఏ సంపద, ఏ విజయ గర్వం చూసి నువ్వు మిడిసి పడుతున్నావో ఆ సంపద, విజయ గర్వం మొత్తం నశించిపోవుగాక అని ఇంద్రుడికి శాపం ఇస్తాడు. ఆ తర్వాత యుద్ధంలో ఇంద్రుడు రాక్షసుల మీద ఓడిపోతాడు. తనకున్నటువంటి సంపద మొత్తం కూడా పోగొట్టుకుంటాడు. తను పోగొట్టుకున్నటువంటి సంపద తిరిగి లభించాలని శ్రీ మహాలక్ష్మీదేవిని దేవేంద్రుడు అనేక రకాలుగా స్తుతిస్తాడు. అలా లక్ష్మీదేవిని దేవేంద్రుడు స్తుతించటం వల్లనే ఆశ్వీజమాసం బహుళపక్షం అమావాస్య తిథి రోజు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జ్యోతి రూపంలో ఆవిర్భవించిందని దేవీ పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి దీపావళి రోజు లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో, ఒక జ్యోతి రూపంలో ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే తాను పోగొట్టుకున్నటువంటి సంపద తిరిగి తనకు అనుగ్రహించమని దేవేంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆ కారణంతోనే దేవేంద్రుడిని అనుగ్రహించటానికి దీపావళి రోజు లక్ష్మీదేవి జ్యోతి రూపంలో ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దేవేంద్రుడు లక్ష్మీదేవిని ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి చేస్తాడు. దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తుతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీపావళి రోజు ఇంద్రకృత లక్ష్మీ స్తుతిని చదివినా విన్నా పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మీరు పోగొట్టుకున్న సంపదలన్నీ కూడా రావాలంటే, ఒకప్పుడు అద్భుతంగా బతికి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు పూర్వ వైభవం రావాలంటే దీపావళి రోజు తప్పకుండా ఇంద్రకృత లక్ష్మీ స్తుతిని పఠించాలి లేదా శ్రవణం చేయాలి. అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే, ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఆ ఒక్క శ్లోకాన్ని దీపావళి రోజు ఇంట్లో దీపం పెట్టి చదివిన ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది ఇంద్రకృత లక్ష్మీ స్తుతిలో ఉన్న ప్రత్యేకమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం, సమస్త లోకాలకు తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షిం, శ్రియం అంటే సంపద,
పద్మాల్లాంటి నేత్రాలు కలిగిన లక్ష్మీదేవి మాకు సంపదలు అనుగ్రహించు. విష్ణు వక్ష స్థలస్థితాం, విష్ణుమూర్తి వక్షస్థలంలో తిష్ట వేసుకొని కూర్చున్న లక్ష్మీదేవికి నమస్కారం, మేము పోగొట్టుకున్నటువంటి సంపదలన్నీ మాకు అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఎవరైనా మొత్తం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చదువుకోలేని వాళ్ళు నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఈ ఒక్క శ్లోకం చదువుకోండి, అద్భుతమైన రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో, ఒక జ్యోతి రూపంలో ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే తాను పోగొట్టుకున్నటువంటి సంపద తిరిగి తనకు అనుగ్రహించమని దేవేంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆ కారణంతోనే దేవేంద్రుడిని అనుగ్రహించటానికి దీపావళి రోజు లక్ష్మీదేవి జ్యోతి రూపంలో ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దేవేంద్రుడు లక్ష్మీదేవిని ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి చేస్తాడు. దాన్నే ఇంద్రకృత లక్ష్మీ స్తుతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే మీరు పోగొట్టుకున్న సంపదలన్నీ కూడా రావాలంటే, ఒకప్పుడు అద్భుతంగా బతికి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు పూర్వ వైభవం రావాలంటే దీపావళి రోజు తప్పకుండా ఇంద్రకృత లక్ష్మీ స్తుతిని పఠించాలి లేదా శ్రవణం చేయాలి. నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది ఇంద్రకృత లక్ష్మీ స్తుతిలో ఉన్న ప్రత్యేకమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం, సమస్త లోకాలకు తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షీం, శ్రియం అంటే సంపద, పద్మాల్లాంటి నేత్రాలు కలిగిన లక్ష్మీదేవి మాకు సంపదలు అనుగ్రహించు, మేము పోగొట్టుకున్నటువంటి సంపదలన్నీ మాకు అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఎవరైనా నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఈ ఒక్క శ్లోకం చదువుకోండి, అద్భుతమైన రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని అఖండ దైవిక వస్తువులు పూజలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. ఈ అఖండ దైవిక వస్తువులలో మొట్టమొదటివి గోమతీ చక్రాలు. ఈ గోమతీ చక్రాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. దానికి కారణం ఏంటంటే ఈ గోమతీ చక్రాలు సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తాయి. అందువల్ల సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి గోమతీ చక్రాలంటే ఎంతో ప్రీతిపాత్రం. చూడటానికి సుదర్శన చక్రంలాగా ఉంటుంది. అందుకే విష్ణువు కూడా ప్రియం. లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 6 గోమతీ చక్రాలు లేదా 9 గోమతీ చక్రాలు పూజలో ఉంచి వాటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి చిత్రపటము లేదా విగ్రహంతో పాటు గోమతీ చక్రాలకు కూడా పూజ చేయండి. పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి ఆ గోమతీ చక్రాలు ఒక ఎరుపు వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెడితే ధనపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఈ పూజ చేసినటువంటి గోమతీ చక్రాలు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి మీ వ్యాపార స్థలం పై భాగంలో ఆ మూటను తగిలించండి. కొనుగోలుదారులు ఆ మూట క్రింద నుంచి వ్యాపార స్థలంలోకి వచ్చేలాగా చూసుకోండి. దానివల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీఫలం కూడా విశేషంగా సహకరిస్తుంది. ఈ శ్రీఫలం అనేది చూడటానికి కొబ్బరికాయలాగా ఉంటుంది. కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు ఉంటుంది, కొబ్బరికాయకు ఉన్నట్లే కళ్ళు ఉంటాయి. కానీ కొబ్బరికాయ కంటే కొంచెం ఆకారంలో చిన్నదిగా ఉంటుంది. ఈ శ్రీఫలము కూడా సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది. సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే కూడా చాలా ఇష్టం. అందువల్ల ఎవరైనా సరే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఆ లక్ష్మీ పూజలో శ్రీఫలాన్ని ఉంచి ఆ శ్రీఫలానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానికి కూడా అక్షింతలతో పుష్పాలతో పూజ చేసి లక్ష్మీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ శ్రీఫలాన్ని పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోండి. పూజా మందిరంలో శ్రీఫలం ఉంటే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం వల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ
విశేషంగా రాణించడానికి, లక్ష్మీ కటాక్షం కలగటానికి దీపావళి రోజు దక్షిణావృత శంఖాన్ని పూజలో ఉంచుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శంఖాలలో కూడా అనేక రకాలైన శంఖాలు ఉంటాయి. మోతీ శంఖము, వామావృత శంఖము, దక్షిణావృత శంఖము, ఇలా అనేక రకాలైన శంఖాలు ఉంటాయి. అయితే దీపావళి రోజు దక్షిణావృత శంఖము అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంటుంది. ఆ శంఖాన్ని లక్ష్మీ పూజలో ఉంచి, లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్టు పెట్టి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరించినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. ఈ దక్షిణావృత శంఖాన్ని విష్ణుమూర్తి తన దక్షిణ హస్తంలో కుడి చేత్తో ధరించాడు. అందుకే దీనికి దక్షిణావృత శంఖం అనే పేరుంది. కాబట్టి శ్రీఫలము కానీ దక్షిణావృత శంఖం కానీ మీ పూజ గదిలో దీపావళి రోజు పూజలో ఉంచుకోవటం ద్వారా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే మహిమాన్వితమైనటువంటి కొన్ని గింజలు ఉన్నాయి. వాటినే గురువింద గింజలు అనే పేరుతో పిలుస్తారు. ఈ గురువింద గింజలకు ఉన్నటువంటి మహత్యం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజలో గురువింద గింజలను దీపావళి రోజు వినియోగిస్తారో ఆ ఇంట్లో వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఊహించని విధంగా అత్యుత్తమ స్థాయిలో ధనలాభం కలగాలంటే, ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే దీపావళి రోజు 9 గురువింద గింజలను తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి లక్ష్మీదేవి చిత్రపటం పక్కనే ఉంచి వాటికి కూడా రకరకాలైనటువంటి పుష్పాలతో, అక్షింతలతో పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ పూజ పూర్తి కాగానే ఆ గురువింద గింజలు మూట కట్టి ఆ మూటను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. దీనివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ గురువింద గింజలనే టాఠీ గింజలు, గూంజీ గింజలు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఆకస్మికంగా అనూహ్యంగా ధనలాభం కలగటానికి ఈ గురువింద గింజలు విశేషంగా సహకరిస్తాయి. ఇలా దీపావళి రోజు లక్ష్మీ పూజ నిర్వహించేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి అఖండ దైవిక వస్తువుల్లో వేటినైనా ఏర్పాటు చేసుకొని లక్ష్మీ పూజను చేయటం ద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి స్థిరంగా గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసేవాళ్ళు, లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ్యంతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సహజంగా లక్ష్మీదేవికి సంబంధించి పాదరస లక్ష్మీదేవి విగ్రహం అని ఉంటుంది. చాలా శక్తివంతమైనది. అసలు ఏ ఇంట్లో అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆవు పాలతో రోజు అభిషేకం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తివంతమైనది పాదరస లక్ష్మీదేవి విగ్రహం. అలాంటి పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా పాదరస లక్ష్మీదేవి విగ్రహం అందుబాటులో లేని వాళ్ళు ఏ లోహంతో చేసినటువంటి లక్ష్మీదేవి విగ్రహం అయినా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు దీపావళి రోజు పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోచలు, నువ్వులు, దర్భలు, పువ్వులు, ఈ అష్టద్రవ్యాలు కలిపిన దాంతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం తిరుగులేని సంపదలు అందిపుచ్చుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా ప్రత్యేకమైన అభిషేకాన్ని లక్ష్మీదేవి విగ్రహానికి చేయటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. దీపావళి అంటేనే లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే పండుగ అని అర్థం. అందులోనూ దీపావళి అర్ధరాత్రి సమయంలో అలక్ష్మీ నిస్సరణం ప్రతి ఒక్కరూ చేసి దరిద్ర దేవతను గృహం నుంచి బయటికి పంపించండి. అర్ధరాత్రి నిసి పూజ చేయండి. 108 రూపాయి బిళ్ళల పూజ చేయండి. సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకొని వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ధన కనక వస్తువాహన ప్రాప్తిని ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.